లక్షరీ, తైబా, జైషా ఈ మహమ్మద్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు. కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆ దేశంలో. అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన 4 మేజర్ యుద్ధాలే కాకుండా మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ, మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్ కానీ, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్. ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలే మనం. వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశంది.